వైసీపీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. నిర్మల్ జిల్లాలోని కడెం, దస్తూరాబాద్, పెంబి మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ వద్ద నిర్మాణంలో ఉన్న రైస్ మిల్ కూలిపోగా నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపై పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ స్తంభాలు, వైర్లు దెబ్బతినడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జేసీబీ సహాయంతో గ్రామస్తులు రహదారులపై పడిన చెట్లను తొలగిస్తున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో వైసీపీ సమన్వయకర్త అశోక్ కుమార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సభల్లో వైసీపీ నాయకులను గూండాలుగా పేర్కొనడాన్ని ఆయన ఖండించారు. తమ నాయకులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని, ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అలాగే వివిధ కేసులు, రాజకీయ పరిమాణాలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తూ ప్రజలు అన్ని అంశాలను గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో మాట్లాడుతూ ప్రతి వైసీపీ గూండా అన్నట్టు మాట్లాడారు. అంటే వైసీపీలో ఉన్న వాళ్ళందరూ నీ కళ్ళకి గూండాల్లాగా కనిపిస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంవత్సరాలు చదువుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చి ఎన్నో వేల మంది ప్రాణాలు కాపాడినటువంటి మేము మీకు గూండాల్లాగా కనిపిస్తే మిమ్మల్ని ఏమనాలి, మీ పార్టీ వాళ్ళని ఏమనాలి? అలా జనరలైజ్ చేసి మాట్లాడాల్సి వస్తే మీ పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక ఆడబిడ్డ మీద చేసినటువంటి అఘాయిత్యానికి మీ పార్టీ వాళ్ళందరినీ కూడా జనసేన పార్టీ వాళ్ళందరూ అబార్షన్లు చేయిస్తారు అని మేము మాట్లాడితే ఎలా ఉంటుంది? లేదు, కాణిపాకం మీ పార్టీ అభ్యర్థి ఒక మర్డర్ చేసి చెన్నై పోలీసులకు దొరికినప్పుడు జనసేన వాళ్ళందరూ మర్డరర్స్ అని మేమంటే ఎలా ఉంటుంది? అది ఎంతవరకు కరెక్టు అని మిమ్మల్ని నేను అడుగుతున్నాను. లేదా మీ పార్టీలో చాలా మంది మీద రేప్ కేసులు ఉన్నాయి, కబ్జా కేసులు ఉన్నాయి, ఇంకా వగైరా కేసులు ఉన్నాయి. జనసేన వాళ్ళందరూ ఇలానే అని మేమంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఏదో సాయి కృష్ణ కేసు గురించి మాట్లాడుతూ ఒక మర్డర్ చేసిన వారికి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు అని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు సాయి కృష్ణ చేసినటువంటి పనిని మేము ఎక్కడా సమర్థించలేదు. కానీ సాయి కృష్ణ విషయం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా మాదక ద్రవ్యాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక బృందం పాటలు, డప్పుల ప్రదర్శనల ద్వారా విద్యార్థులు, యువతకు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించింది. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసులు, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, యువత పాల్గొని మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి సహకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రభావాల నుంచి చైతన్య పరుస్తాను. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటిస్తూ దేశ అభివృద్ధికి బాధ్యతయుత పౌరునిగా నా వంతు కృషి చేస్తాను. మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి అంకిత భావంతో
విజయనగరం జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున వైసీపీపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే చూడలేక కులాల మధ్య చిచ్చు పెట్టే కుటిల రాజకీయాలు చేస్తోందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కులాన్ని ఆపాదించడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. వైకాపా పార్టీ రాజకీయాలు చేయాలనుకుంటే ఎంత క్రూరంగా చేస్తారు అన్నది మనందరికీ తెలిసిన విషయమే. రాజకీయాలే వాళ్ళకి ముఖ్యం తప్ప రాష్ట్రంలో శాంతి భద్రతలు కాదు. రాజకీయాలు చేయాలనుకుంటే వాళ్ళు కులాల మధ్య చిచ్చు పెడతారు, వర్గాల మధ్య చిచ్చు పెడతారు, మతాల మధ్య చిచ్చు పెడతారు. వారు ఆ రకంగా ప్రవర్తిస్తారు కాబట్టే ప్రజలు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టడం అనేది జరిగింది. ఈ రోజున రాష్ట్రంలో వైకాపా నాయకులు తీరు చూస్తూ ఉంటే ప్రశాంతంగా ఉండే మా కాపు కులంలో కూడా చిచ్చు పెట్టాలన్నట్టుగా వాళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు. అయ్యా, తెలుగుదేశం పార్టీ కానీ, అప్పట్లో ఎన్టీఆర్ గారు కానీ, ఇప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ కూడా వీరు మన మనుషులు, వీరి జీవితాలు బాగుండాలి, వీరు సుఖ సంతోషాలతో ఉండాలి, ప్రతి కులం కూడా అభివృద్ధి చెందాలి, అందులోంచి వ్యాపారస్తులు రావాలి, అందులోంచి. బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పీజీఆర్ఎస్ అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించి సంబంధిత శాఖలకు సూచనలు చేశారు. 30 శాఖల్లో అర్జీలు పెండింగుల్లో ఉండటంపై అధికారులను ప్రశ్నించిన ఆయన ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ఇదిలా ఉండగా ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతను ఇస్తూ కలెక్టర్ ఎలక్ట్రిక్ బైక్పై హెల్మెట్ ధరించి కలెక్టరేట్కు రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నెల 25న రేపల్లెలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక శ్రీ సోమేశ్వర ఆలయాన్ని స్మార్ట్ టెంపుల్గా అభివృద్ధి చేస్తామని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ఆలయ పురాతన వైభవాన్ని ప్రతిబింబించేలా అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 5 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి శివరాత్రికి లక్షలాది మంది భక్తులు, ప్రతి సోమవారం వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎనిమిది కులాలకు 18 వృత్తులకు సంబంధించిన పట్టాలు, దానికి తోడు ఒక నీటి ట్యాంక్ రిజర్వాయర్, ఇవన్నీ ఉన్నవి. అది కూడా పెద్ద జనాభా. మరి ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు 1,00,000 మంది దాకా వస్తారని వింటా ఉన్నాను. అట్లాగే ప్రతి సోమవారం 10,000 మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి 100% ఈ దేవాలయాన్ని
అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మా డైరెక్టరు ఆలోచన కావడం జరిగింది. ఈ 4-5 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి సమావేశాన్ని సెక్రటరియట్ ఛాంబర్ ఏర్పాటు చేసి టోటల్గా గౌరవ శాసనసభ్యుల్ని స్థానిక ఇక్కడ మాట్లాడేసి ఏమేం కావాలని చెప్పారు. అంటే ఇక్కడ అనంతపురం జిల్లా ఉరవకొండలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భిక్షాటన చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో పెండింగుల్లో ఉన్న 10,700 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఫీజులతో సంబంధం లేకుండా సర్టిఫికెట్లు అందజేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తుందని విమర్శిస్తూ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి మరి భిక్షాటన చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో ఇవాళ డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, లేదంటే ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఏవైతే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే 1 నెల రోజుల్లోపు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బకాయిలు కూడా విడుదల చేస్తామని చెప్పి ప్రకటించినటువంటి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇవాళ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఏమాత్రం కూడా విడుదల చేయకోకుండా ప్రతి అసెంబ్లీ సమావేశాలలో ఇవాళ మేము 1,200 కోట్లు విడుదల చేస్తాం, 1,800 కోట్లు విడుదల చేస్తామని చెప్పి కేవలం పేపర్ ప్రకటనలకే పరిమితమైతే ఉన్నారు తప్ప ఇవాళ విద్యార్థుల ఖాతాలలో కానీ కళాశాలల ఖాతాల్లో కానీ జమ అయినటువంటి దాఖలా. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలోని ఓబాయిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం, శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయాల ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని సుజాత నగర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు 6 లబ్ధిదారులకు 6.61 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలు వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు పడకుండా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే. విజయనగరం జిల్లా బొబ్బిలిలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే రంగారావు ఆధ్వర్యంలో విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు కూటమి నాయకులు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పనిచేస్తోందని పేర్కొన్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో గత 2 ఏళ్లలో సంక్షేమ పథకాల ద్వారా వందల కోట్ల రూపాయల లబ్ధి చేకూరగా 126.59 కోట్లతో 1219 అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరిగెడతాయో పెట్టుబడుల వరద ఏ విధంగా రాష్ట్రానికి వస్తాయో అభివృద్ధి సంక్షేమం రెండు ఒక కళ్ళుగా 2014-24 మధ్యన ఆర్థిక ఉగ్రవాదం మన ఎకానమీతో జరిగిన చేయాలనేటువంటి సంకల్పంతోనే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే దాని ఘనత కూటమి ప్రభుత్వానికి మన శాసనసభ్యులు బేబీ నాయుడు గారు అని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఎంత చక్కగా కొత్తగా ఎన్నికైన మొదటిసారైనా సరే ఎంత చాకుచక్యంగా సీనియర్ ఎమ్మెల్యేలు సైతం పోటీనిస్తూ ఏ రకంగా అభివృద్ధి పథంలో బొబ్బిలి నియోజకవర్గం తీసుకెళ్తున్నారో రానున్నటువంటి 3 సంవత్సరాల్లో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మీరు అరుదైన కాలేయ సంబంధిత వ్యాధితో ఎదుగుదల మందగించిన 7 ఏళ్ల చిన్నారి యశ్వంత్కు శేరిలింగంపల్లిలోని మెడికవర్ ఉమెన్ మరియు చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు అత్యంత క్లిష్టమైన లాప్రోస్కోపీ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి కొత్త జీవితం అందించారు. భారీ ప్లీహం, తీవ్రమైన రక్తహీనత వంటి సమస్యతో బాధపడుతున్న బాలుడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడని, రాబోయే రోజుల్లో అతని ఆరోగ్యం, ఎదుగుదలతో గణనీయమైన మెరుగుదల కనిపించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. I congratulate the entire team and ఆపరేషన్ తర్వాత PHCలో బాబుని మేనేజ్ చేసి ఈరోజు డే 5 ఇంటికి వెళ్తున్నాడు. ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎంటైర్ మెడికవర్ ఆర్గనైజేషన్. సార్ చెప్పినట్టు సర్జరీ చేసిన తర్వాత సర్జరీకి ముందు మేము తీసుకున్న ప్రికాషన్స్ ఏంటంటే జనరల్గా స్క్రీన్ ఏంటంటే బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో సర్జరీ ప్లాన్ చేసే ముందే దానికి కావాల్సిన అంటే స్క్రీన్ తీసేసినప్పుడు వచ్చే స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే న్యూమోకోకల్ కానీ మెనింగోకోకల్ కానీ కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది. సో దానికి మనం ఏం చేసామంటే వ్యాక్సినేషన్ కవర్ చేసాం. ముందే సర్జరీకి ముందే వ్యాక్సిన్స్ ఇచ్చి ఫర్దర్గా ఇన్ఫెక్షన్స్ ఫ్యూచర్లో రాకుండా ప్రివెంట్ చేయడానికి ఫ్లూ వ్యాక్సిన్ ఇచ్చాం. దాంతోపాటు న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ ఇచ్చి మనం బ్లడ్ తెచ్చుకున్నాం, సార్ చెప్పినట్టు పెయిన్కి ఎపిడ్యూరల్ పెట్టుకున్నాం. అండ్ ఓవరాల్ త్రూ అవుట్ ద సర్జరీ బీపీ కంటిన్యూస్గా మానిటర్ చేసి వైటల్స్ అన్ని స్టేబుల్గా ఉండేలాగా. ఇట్ వాజ్ అ టోటల్ 5 hours surgery. Throughout we managed it very well. It was a successful surgery. Finally we could complete it laparoscopically only, and it was a good case. కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జైభీం ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ, సిఐ నాగరాజు ఘటనలో మృతి చెందిన 2 యువకుల విషయంలో వివక్ష చూపడం తగదన్నారు. గాదే సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన విధంగానే పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని అధికార ప్రతిపక్ష నాయకులు పరామర్శించాలని డిమాండ్ చేశారు. క్రాంతి కుమార్ మరణానికి కారణమైన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి పరిహారం, భూమి, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని కోరారు. అలాగే ఈ కేసును కూడా సిట్ దర్యాప్తుకు అప్పగించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని టౌన్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఆవరణం నందు నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమనగా, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన విజయవాడ కృష్ణ లంక పోలీస్ స్టేషన్లోన సిఐ నాగరాజు గారు చేసిన అగత్యం గాదె సాయకృష్ణ పైన, పేరుపోగు క్రాంతి కుమార్ పైన కూడా మరి అందరికీ ఈ రాష్ట్ర ప్రజానికానికి కూడా తెలిసిన విషయమే. గాదె సాయకృష్ణ గారు యువకుడు, కాపు కులానికి చెందిన వ్యక్తి. ఆ కుమారుడిని మిస్సింగ్ కేసు పోలీసులు డిగ్రీ ఉపయోగించి చంపి కనీసం బూడిద కూడా తల్లిదండ్రులకు ఇవ్వలేని పరిస్థితి ఉంటే తల్లి కూడా మరి కృష్ణాలంక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయగా మరి ఆ కంప్లైంట్ మేరకు కూడా
మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆగమేఘాల మీద అధికార పక్షం ప్రతిపక్షం కూడా గాదె సాయకృష్ణ తల్లి దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఆత్మస్థైర్యం. బాపట్ల జిల్లా రేపల్లెలో శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమంలో భాగంగా ఎస్సీ ఉమా మహేశ్వర్ ఆధ్వర్యంలో 100 మంది పోలీసులతో భారీ హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ జరిమానాల భయంతో కాకుండా ప్రాణరక్షణ కోసం తప్పనిసరిగా ధరించాల్సిన ఎస్పీ సూచిస్తూ రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం వెనిగండ్ల గ్రామంలో దాడికి గురై గాయపడిన అడ్వకేట్ మంజుశ్రీ ఆమె తల్లిదండ్రులు వరలక్ష్మి కోటేశ్వరరావులను కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆసుపత్రిలో పరామర్శించారు. ఘటన వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే బాధితులకు ధైర్యం చెబుతూ అన్ని విధాలా అండగా ఉంటామని అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో కావలి పట్టణానికి చెందిన పలువురు అడ్వకేట్లు ఎమ్మెల్యేతో కలిసి పాల్గొని బాధితులకు సంఘీభావం తెలిపారు. వాళ్ళు మేము కొనే రిజిస్ట్రేషన్ స్థలంలో కట్టుకుంటున్నారు. మేము అప్పటికి భయపడి వాళ్ళ పెదనాన్న కొడుకులు ఏమంటారు, వాళ్ళు మాకు రిజిస్ట్రేషన్ చేశారు సార్. చేశారు ఎప్పుడు చేసింది? 2018 చేశారు సార్. వాళ్ళని మాకు రిజిస్ట్రేషన్ చేశారు సార్ 2018లో. అయితే ఈమె కొంతమంది వ్యక్తులు పట్టుకునే మిత్రమే ఉంటారు సార్ వారి దగ్గర. అది కూడా కలిపి పట్టుకుంటున్నారు. సరే వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి మేము కూడా భయపడి వదిలేసినాం. ఇప్పుడు మా వారి దగ్గర అది కూడా కలిపి పట్టుకుంటున్నారు. సరే వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి మేము కూడా. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. మంత్రుల సబ్ కమిటీ పనిచేయాలి. అలాగే ఈ పుష్కర